కోటి కాంతులతో విరాజిల్లుతున్న కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మీరు అందిస్తున్న అపూర్వ సహాయ సహకారాల వల్ల ఈ ఛానల్ త్వరితగతిన మహోన్నత శిఖరాలను చేరుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. మీకందరికీ పేరు పేరున ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 18వ రోజున 35, 36 అధ్యాయములు పారాయణము చేయవలెను. 35వ అధ్యాయము. నారదుడు ఇట్లు చెప్పగా పృథువు, ఓ మహర్షి, కార్తీక వ్రతాచరణ యొక్క విశిష్టతను వివరించి నన్ను పుణ్యాత్ముని గావించారు. అట్టే ఈ కార్తీక మాసమందు చేయదగిన స్నాన ఉద్యాపన విధుల్ని వాటి విధి విధానమును చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని కోరారు. అంతటా నారద మహర్షి ఇలా చెప్పసాగారు. రాజా, ఈ కార్తీక మాసమందు భక్తులు వ్రతదీక్షను ఆశ్వీజ కార్తీక శుద్ధ ఏకాదశి నాడి నుండే ప్రారంభించాలి. ఈ వ్రత దీక్షాపరుడు తెల్లవారుజామునే నిద్రలేవాలి. కాలకృత్యమును తీర్చుకునేటప్పుడు యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. తలకు వస్త్రమును చుట్టుకోవాలి. సూర్యునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయకూడదు. ఉమ్మి వేయరాదు. పగటి వేళలో ఉత్తరాభిముఖంగాను రాత్రియందు దక్షిణాభిముఖంగాను కాలకృత్యములు తీర్చుకోవాలి. శుభ్రముగా దంతధావనము చేసుకోవాలి. దంతధావనము శుభ్రముగా చేసుకోనట్లయితే మంత్రములు స్పష్టంగా పలకడానికి వీలు కాదు. ఇప్పుడు ఈ మంత్రం పఠించాలి. ఆయుర్బలం యశో వర్చ ప్రజా పశువసూనిచ బ్రహ్మప్రజ్ఞాంచ మేధాం చత్వన్నో దేహి వనస్పతే. మంత్రాన్ని స్మరిస్తూ పాల వృక్షం యొక్క 12 అంగుళాల పులతో దంతధావనం చేసుకోవాలి. అనంతరం భక్తి తత్పరుడై నిశ్చల బుద్ధితో నిత్యము దైవ పూజ గావించాలి. అటు పిమ్మట శివాలయముకు గాని వైష్ణవాలయమునకు గాని వెళ్ళి యథాశక్తి పూజా పురస్కారాలు చేయాలి. భజనలు సంకీర్తనల్లో పాల్గొనాలి. కృతయుగంలో యజ్ఞ యాగాది క్రతువులతోనూ, త్రేతాయుగంలో జప తపాదులతోనూ, ద్వాపరయుగంలో స్నానములతోనూ, కలియుగంలో భజనలు సంకీర్తనాదులతోనూ స్వామి సంతుష్టాంతరంగుడై అభీష్ట సిద్ధి నొసంగగలడు. పృథు చక్రవర్తి, నేనొకనాడు నా తాతగారైన శ్రీ మహావిష్ణువును ఇలా వేడుకొన్నాను. నారద మహర్షుల వారికి శ్రీమన్నారాయణుడు తాతగారు ఎలా అయ్యారన్న సందేహం మనకు కలుగుతుంది. శ్రీమన్నారాయణుని ఆభి కమలం నుండే చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించారు. బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు కనుక శ్రీమన్నారాయణుడు ఆయనకు తాత అవుతారు. తన తాతగారైన శ్రీమన్నారాయణ్ణి నారద మహర్షి, స్వామి నీ అసలు నివాసం ఎక్కడ అని ప్రశ్నించగా అందులకాయన మందస్మిత వదనారవిందుడై, నారద, నేను భక్త సులభుడును. కావున భజనలు సంకీర్తనలందు మాత్రమే ఉంటాను. అంతేగాని యోగులందు గాని వైకుంఠమందు గాని ఉండను. ఎక్కడ భజనలు సంకీర్తనలు జరుగుతూ ఉంటాయో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుని ఉండేదను. నా పురాణ గాథలను నా భక్తులను ఇష్టపడని వారు నాకు విరోధులే అవుతారు అని వివరించారు. ఇప్పుడు మనము శ్రీ మహావిష్ణువుకు పూజకు పనికిరాని పువ్వులు దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లె, మల్లె, బూరుగా, జిల్లేడు, కొండగోగు పూలు, తెల్లటి అక్షింతలు ఇవి హరి పూజకు నిషిద్ధాలు. అలాగే పరమశివుడి పూజకు పనికిరాని పువ్వులు మొగలి పువ్వు, జపపూలు, దిరిసెన, బంతి, గురువింద, మాలతి. వినాయకుడికి తులసి దళాలు, దుర్గాదేవికి గరిక, సూర్యుడికి అవిసెపూలు. ఈ పువ్వులు పూజకు పనికిరావు. ఈ పుష్పాలు పూజకు నిషేధితాలు. తరువాత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమము అయిన తరువాత మనము ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే పఠిస్తూ పూజించాలి. ఎందుకంటే మనము చదివేటప్పుడు మంత్రాల్లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే, ఏదైనా తెలియకుండా మనము అపరాధాలు చేసి ఉంటే ఆ భగవంతుని మన్నించమని క్షమాపణ మంత్రం ఇది. కావున తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించండి. అటు పిమ్మట ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. అనంతరం ఆటపాటలతో గాన నృత్యాలతో ఆ భగవంతుని కీర్తనలతో భగవద్గీతాలతో ఉపచారాలు చేసి పూజను పూర్తి చేయాలి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో
ప్రతిరోజు ఈశ్వర పూజ గాని శ్రీమన్నారాయణ్ణి పూజ గాని నియమనిష్టలతో ఆచరిస్తారో వారు సమస్త పాప విముక్తులై వైకుంఠ పదమును పొందగలరని శాస్త్రములు పురాణాలు చెబుతున్నాయి. 35వ అధ్యాయము సమాప్తము. 36వ అధ్యాయము. కార్తీక మాసంలో భక్తులు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని తర్వాత శుచి అయి నువ్వులు, అక్షింతలు, దర్భలు, పువ్వులు, గంధము తీసుకొని నదీ స్నానానికి వెళ్ళాలి. ప్రథమంగా శ్రీ మహావిష్ణువును స్మరించాలి. స్నాన సంకల్పం చేత దేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యమంత్రము: నమః కమలనాభాయ, నమస్తే జలశాయినే, నమస్తేస్తు ఋషికేశ, గృహానాఘ్యం నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆర్ఘ్యపాదాదులు ఇవ్వాలి. దైవధ్యానము, నమస్కారాలు అయిన తర్వాత ఈ క్రింది విధంగా ప్రార్థించాలి. ఓ శ్రీ మహావిష్ణువు, ఓ శ్రీమన్నారాయణ, కేశవ, నేను చేసే ఈ స్నానం వలన నా సమస్త పాపాలు సమసిపోవుగాక. ఏ దామోదర, కార్తీక వ్రత దీక్షా పరుడనగు చున్న నా ఈ అర్ఘ్యాన్ని స్వీకరించి నన్ను కాపాడుదువుగాక. ఈ విధంగా గంగా, విష్ణువు, శివ, సూర్యదేవులను స్మరించాలి. నదిలో గాని మరెక్కడైనాను స్నానము చేయనప్పుడు నాభిస్థానము లోతు వరకు మాత్రమే నీటిలోనికి పోయి స్నానమాచరించాలి. గృహస్థులైతే ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యువతులు తులసి చెట్టు మొదల్లోనున్న మట్టితోనూ స్నానం చేయాలి. అయితే విద్యా, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య, ఏకాదశి ఈ 6 తిథులలోనూ ఉసిరిక, నువ్వుల చూర్ణంతో స్నానం చేయకూడదు. ముందుగా శరీరమంతా తడిచేటట్లు స్నానము చేసి అటు పిమ్మట ఈ మంత్ర స్నానం చేయాలి. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ ప్రాణార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే అని పఠించి గంధ పుష్పాక్షాలతో పై మంత్రాన్ని ఉచ్చరిస్తూ సమస్త దేవతలను, సర్వతీర్థాలను, పుణ్యక్షేత్రాలను స్మరించుకొని మనస్సునందే నమస్కారం చేసుకొని పూజించాలి. తరువాత పండితోత్తములైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారి పాదాలకు వందనం చేయాలి. తీర్థాని దక్షిణే పాదే వేదాంత ముఖమాశ్రిత సర్వాంగే శ్వాశ్రిత దేవ పూజితో సి మర్చయ. కుడిపాదమందు సర్వతీర్థములు, చతుర్వేదములు ముఖమందును, అవయవములందు సర్వదేవతలతో భాసిల్లే భూసురోత్తముల వలన పవిత్రుడ నగుచున్నాను. భక్తుడు పై విధంగా మనస్సునందు స్మరించి శ్రీహరికి ప్రియమైన తులసిమాతకు ప్రణమిల్లి, ఓ తులసిమాత, నీవు పరమాత్మకు ప్రేయసివి, పురుషులందరి చేత కొనియాడబడి పూజించబడుదానవు, సకల మానవాళిచే సేవలందుకొని ఓ తులసిమాత, నేనిదే నీకు నమస్కారము చేయుచున్నాను, నన్ను పవిత్రుడను చేయుము తల్లి అంటూ శ్రీహరి ధ్యానమందే గడపాలి. భజనలతోనూ, గీతాలతోనూ, సంకీర్తనలతోనూ హరినామ స్మరణ చేస్తూ ఆ రోజంతా గడపాలి. ఇలా ప్రతిదినము 30 రోజులు కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో వారు ఆ శివకేశవుల విశేష కృపకు పాత్రులవుతారని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగని పాపహేతువులైన పాటలతోనూ, చీకు చిరాకులతోనూ కోపభూయిష్టంగా ఉండరాదు. భగవంతుని యందు మన భక్తి ఏకాగ్రతతో కూడి ఉన్నచో అన్య విషయములు అంటనే అంటవు. ఏ భక్తుడైతే పైన చెప్పిన విధి విధానముతోనూ, భక్తి శ్రద్ధలతోనూ, నియమనిష్టలతోనూ ఏకాగ్రచిత్తుడై కార్తీక వ్రత దీక్షాపరుడగుచున్నాడో అట్టి వానికి పరమపదము ప్రాప్తించగలదు. జన్మరాహిత్యము నుండి ముక్తి పొందగలడు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక వ్రతాన్ని మించిన వ్రతము మరొకటి లేదు. ఈ విధంగా నారద మహర్షి పృథు చక్రవర్తికి కార్తీక వ్రత స్నాన విధులు, శౌచ విధులు, దంతధావన విధి, పూజార్హమైన వివిధ పుష్పముల వివరముల గురించి చెప్పగా పృథువు తన్మయుడై వింటూ ఇట్లు అభ్యర్థించాడు. మహానుభావ నారద, నాకింకను కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన విధి విధానముల గురించి విపులంగా చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడు. 36వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, మనము కేవలము నామ సంకీర్తనతోనే అగణిత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, ప్రాప్తించుకోవచ్చు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు కార్తీక మాసంలో భజనలతోనూ, హరి కీర్తనలతోనూ, శివకేశవుల నామస్మరణతోనూ, భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా ఆ భగవంతుని ఆరాధించినట్లయితే మనకు పరమపదము సులభంగా ప్రాప్తించగలదు. కావున భక్తులారా, నామ సంకీర్తనను మించిన ఆరాధన మరొకటి లేదు. కావున ప్రతిరోజు మనము కార్తీక మాసమంతా కార్తీక పురాణ శ్రవణంతోనూ,
పఠనంతోనూ మరియు గీతాలు, నృత్యాలు, భజనలతో హరినామ సంకీర్తన చేసి తరించిపోదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని మంచి విషయాల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఇటువంటి విషయాలు మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, హితైషులకు తెలియజేయండి. ఈ ఆధ్యాత్మిక ఛానల్ కేవలము భక్తి ప్రపత్తులను పెంపొందించడం కొరకై నిర్దేశింపబడినది. కావున మనందరి సహాయ సహకారాలతో ఈ ఛానల్ను ఇంకా ముందుకు నడిపించేందుకు, పురోగభివృద్ధికి పాటుపడదాం. మనమందరము ఇంకా అందరినీ సబ్స్క్రైబ్ చేయించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగభివృద్ధిని సాధిద్దాం. మర్చిపోకండి, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ మాసమంతా మొట్టమొదట ప్రప్రథమంగా తులసిమాతను పూజించాలి. తులసిమాతకు ఈ మాసంలో అత్యంత స్థానం ఇవ్వబడింది. నిరంతరము ఆ తులసిమాతను మనము ఎంత కొలిస్తే, ఎంత ఆ తల్లిని ఆరాధిస్తే అంత మనకు ముక్కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సకల కోటి దేవతలందరూ మన ఇంట తులసిలో ఉంటారు. కాబట్టి మనము ఆ తల్లిని మొట్టమొదట ప్రార్థించాలి. గుర్తుంచుకోండి భక్తులారా, ఈ విషయం మాత్రము తప్పకుండా పాటించండి. రేపు మరికొన్ని అద్భుతమైన విషయాలతో 19వ రోజున 37, 38వ అధ్యాయములతో మీ ముందుంటాను. ఓం శ్రీ తులసీ దేవ్యే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.